ఈ దేవాలయానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను అనుకోలేదండి. ఈ దేవాలయానికి దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. నిజాం రాజులైతే ఈ ఆలయాన్ని కూల్చడానికి ట్రై చేశారు. శ్రీ మల్లన్న స్వామియే ఈ దేవాలయాన్ని కులగొట్టకుండా ఒక జ్యోతి రూపంలో, ఒక వెలుతు రూపంలో వచ్చి ఆ రాజుకి జ్ఞానోదయం చేశాడండి. ఆ తర్వాత ఈ ఆలయాన్ని కులగొట్టడం ఆపేశారు. ఈ ఆలయాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంతో పురాణత్వమైన దేవాలయం అని చెప్పేసి. కానీ భక్తులు ఒక్కలంటే ఒక్కలు రావడం లేదండి. ఈ దేవాలయానికి చాలా పెద్ద కొండ మీద చుట్టుముట్టు చెట్లు, మంచి ప్రకృతి అయితే ఉంటదండి. ఎటు చూసిన చెట్లే ఉంటది. ఎక్కడో కాదండి, మన తెలంగాణ హైదరాబాద్ ఫలక్నామా రైల్వే స్టేషన్ ఆపోజిటే ఉంటుందండి. ఫలక్నామా శ్రీ మల్లన్న స్వామి వారి దేవాలయం ఇది. ఫలక్నామా ప్యాలెస్ మీదనే ఉంటుందండి ఈ దేవాలయం. ఫలక్నామా గుట్ట మీదనే ఉంటుంది. ఎవరైనా పోవచ్చండి, ఎటువంటి ఎంట్రీ టికెట్ కూడా లేదు. నేను మీకు 100% గ్యారంటీ ఇస్తున్నానండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, లేదా ఆఫీస్ మెంబర్స్ తోటి, లేదా మీ స్కూల్ ఆర్ కాలేజ్ వాళ్ళతోటి ఒక్కసారి ఈ ఆలయానికి వెళ్ళండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ లో ఉంది, చూడండి. ఈ దేవాలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలండి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీరు గనక ఈ ఆలయంలో ఒక్కసారి కొండపైన అడుగు పెడితే ఒక ఫారెస్ట్ లకి వెళ్ళినంత ఫీల్ వస్తుందండి. అద్భుతమైన దేవాలయం అండి మన హైదరాబాద్.